అందరికీ నమస్కారం అండి. శ్రావణి కాజా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం బీపీ, షుగరు, అలాగే రక్తహీనత ఉన్నవాళ్ళు ఈ మునగా పప్పు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. దానికోసం ఇక్కడ నేను మునగాకు ఆకులు కోసుకుని పెట్టుకున్నానండి. మునగాకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మునగాకు, కరివేపాకు, ఎండుమిర్చి, తాలింపు గింజలు, అలాగే ఇంగవ. ఇప్పుడు ఆయిల్ వేసుకుని తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసి వేయించుకున్నాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అండి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. అలాగే ఒక 2 టమాటాలు కోసుకుని వేసుకున్నా. ఒక ఎల్లుల్లిపాయ రెబ్బ, అలాగే ఉడికించిన కందిపప్పు పక్కన పెట్టుకున్నానండి. మునగాకు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత కారం కూడా వేసి వేయించుకున్నాక బాగా మునగాకు వేయించిన తర్వాత ఇప్పుడు ఉడికించిన పప్పు వేసుకుందామండి. అలాగే కల్లుప్పు, పసుపు. కల్లుప్పు తీసుకున్నానండి, మీకు కావాలంటే సాల్ట్ తీసుకోండి. కారం 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి పప్పులో వేసి బాగా ఉడికించిన తర్వాత దింపేసుకోవాలండి. అంతేనండి, మునగాకు పప్పు రెడీ. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.